ట్యాపింగ్ కేసులో కీలక మలుపులు చోటు చేసుకున్నాయి. మాజీ సీఎం కేసీఆర్ కు త్వరలోనే నోటీసులు అంటూ ప్రచారం నడుస్తోంది. ఇక అనివార్యమైతే కేసీఆర్ కు నోటీసులు అంటూ లీక్ చేశాడు పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్. ఇక విచారణ చేస్తే వేధింపు ఎలా అవుతుంది అంటూ పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ప్రశ్నించారు. ఇక కేసీఆర్ హయాంలో నాతో పాటు ఇటు రేవంత్ రెడ్డి ఫోన్లు కూడా ట్యాప్ చేయించారు అంటూ మహేష్ గౌడ్ తెలిపారు. ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. చెప్పండి సతీష్, ఇటు చూస్తే మరి ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుందనే చెప్పాలి. దీని గురించి మీరేమంటారు? ముఖ్యంగా నిన్న జరిగినటువంటి విచారణ ఏదైతుందో హరీష్ రావు సిట్టు విచారణ తర్వాత బీఆర్ఎస్ భవన్ లో ఆయన ప్రెస్ మీట్ పెడుతూ ముఖ్యంగా నన్ను అడిగిన ప్రశ్నలే అడిగారు, నన్ను కొత్తగా అడిగింది ఏం లేదు. సో గంటకు ఒకసారి గ్యాప్ తీసుకొని ఫోన్లు వస్తా ఉన్నాయి, మరి ఎవరు చేస్తున్నారో నాకు తెలియట్లేదు. అంటే సిపి సజ్జనార్ చేస్తున్నాడా లేకపోతే రేవంత్ రెడ్డి చేస్తున్నాడా, సో ఎవరు చేస్తున్నారో నాకు తెలియలేదు. అడుగుతున్నారు, మళ్ళీ బయటికి వెళ్తున్నారు, మళ్ళీ వస్తున్నారు, ఇదే తతంగం అంతా నడిచింది. సో ముఖ్యంగా కొత్తగా దీంట్లో నాకు ఏమో కక్ష సాధింపులో భాగంగానే నన్ను పిలిచారు అన్నట్టు ఆయన చెప్పాడు. దీనికి సంబంధించి మహేష్ కుమార్ గౌడ్ అంటే ముఖ్యంగా విచారణకు పిలిస్తే కక్ష సాధింపు ఎలా అవుతుంది, చాలా కీలకంగా అంటే చాలా విషయాల్లో హరీష్ రావు ఇన్వాల్వ్డ్ అయి ఉన్నాడు. దాంతో పాటు గతంలో హరీష్ రావు ఫోన్ ట్యాప్ అయింది, కవిత ఫోన్ ట్యాప్ అయింది, ఇవన్నీ కూడా గతంలో కొంతమంది చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. సో అవన్నీ మరి మీరు ఎందుకు చెప్పుకోలేకపోతా ఉన్నారు? సో నేనే చాలా క్వశ్చన్స్ అడిగానని హరీష్ రావు అన్న మాటపై సో మీరు నేనే సిట్ అధికారులకు కొన్ని విషయాలు అడిగాను, కొన్ని సమాధానాలు వాళ్ళు చెప్పలేకపోయారంటూ కూడా హరీష్ రావు చెప్పిన దాన్ని సో ఆయన వ్యంగ్యంగా కొన్ని సమాధానాలు ఇచ్చారు. అంటే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే అనివార్యమైతే కేసీఆర్ కూడా నోటీసులో ఉంటే ఏవైతే వ్యాఖ్యానించారో మహేష్ కూడా ఇది ఎంత మేరకు నిజమంటారు? ముఖ్యంగా ఏదైతే ఆయన హరీష్ రావు అన్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఈ మొత్తం కూడా వ్యంగ్యంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ సో అనివార్యం అయితే కేసీఆర్ కూడా నోటీసులు ఇస్తారు, కేసీఆర్ ని కూడా పిలుస్తారు అని చెప్పారు. కానీ ముఖ్యంగా అక్కడ విచారణలో భాగంగా సో నాకేం సంబంధము, సో నేనేమన్నా మంత్రినా లేదంటే నేను దానికి సంబంధించి హోంమంత్రినా లేకపోతే ఇంకో మంత్రినా, నాకు నీటిపారుదల ఇచ్చారు అని చెప్పేసి ఆయన మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఇది సీఎం రేవంత్ రెడ్డికి తెలిసి ఉంటుంది, లేదంటే అన్ని శాఖల్లో ఏలు పెట్టినటువంటి కేటీఆర్ కి తెలిసి ఉంటుంది, వాళ్ళని విచారించాలి అని చెప్పినట్టు కూడా ఆ మహేష్ కుమార్ గౌడ్ చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా పోలీస్ అధికారులు చెప్పిన దాని ప్రకారం అయితే నిన్న ఏదైతే ఇన్వెస్టిగేషన్ నిన్న విచారణ మొత్తం ఏదైతే ఉందో పోలీసులు ముఖ్యంగా సిపి సజ్జనార్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. సో మేము ఇది విచారణ కోసం పిలిచాము, సో మొత్తం కూడా ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కొంత సమాచారం ఏదైతే శ్రవణ్ రావు కావచ్చు, వీళ్ళందరూ ప్రభాకర్ రావు కావచ్చు, వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా హరీష్ రావుని పిలవడం జరిగింది, విచారించడం జరిగింది. దీంట్లో వేరే కోణం ఏమీ లేదంటూ కూడా చెప్పారు. ముఖ్యంగా దాని తర్వాత ఏదైతే కొన్ని కీలక విషయాల ద్వారా సో పోలీసులు చెప్పింది ఏంటంటే ప్రతి ఒక్క విషయం ఏదైనా ఫోన్ ట్యాపింగ్ అయినా ఇంకొకటైనా రోజు పొద్దున లేవగానే మొత్తం కూడా ఇదంతా రిపోర్టు, ఈ రోజు జరిగినటువంటి రిపోర్ట్ అంతా కూడా పొద్దున రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అలాగే గతంలో సీఎం గా ఉన్నటువంటి కేసీఆర్ దగ్గర కావచ్చు, పొద్దున్న రేవగానే రిపోర్ట్ అంతా కూడా మొత్తం డీజీపీ లెవెల్ స్థాయి అటు ఎస్ఐబికి సంబంధించిన సమాచారం కూడా పొద్దున ఫైల్ వెళ్తుంది, ప్రతిరోజు ముఖ్యమంత్రి దృష్టికి వెళ్తుంది. సో దాంతో పాటు మరి ఇది పరిగణలోకి తీసుకుంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో ముఖ్యంగా ఇదంతా కూడా పోలీసులు చెప్పిన దాని ప్రకారం ఇది పరిగణలోకి తీసుకుంటే కేసీఆర్ కు కూడా నోటీసులు రాబోతా ఉన్నాయి, కేసీఆర్ ను కూడా విచారించనున్నారు అనేది కూడా అంటే మరొక వైపు చూస్తుంటే ఇటు పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ అయితే ఇటు విచారణ చేస్తే వేధింపు ఎలా అవుతుందంటూ కూడా ప్రశ్నించడం జరిగింది. దీన్ని ఎలా చూడాలంటారు? ముఖ్యంగా సిట్టు విచారణకు పిలిచారు. అంటే గతంలో ఏదైతే దీనిపైన ఈ ఫోన్ ట్యాపింగ్ పైన హరీష్ రావును హైకోర్టులో ఆశ్రయించడం జరిగింది, హైకోర్టులో కేసు కొట్టేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది, సుప్రీంకోర్టులో కూడా కేసు కొట్టేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ నోటీసులు ఇచ్చి పిలవడాన్ని కొంచెం తప్పుపట్టిన పరిస్థితులు అయితే ఉన్నాయి. సో ముఖ్యంగా
ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో హరీష్ రావుకి ఏం సంబంధం అనే కోణంలో అందరూ కూడా విచారిస్తా ఉన్నారు. సో దీనికి సంబంధించి కూడా ముఖ్యంగా ఏదైతే ప్రభాకర్ రావు, హరీష్ రావు, అలాగే ప్రభాకర్ రావు, కేటీఆర్, ఇదంతా తతంగం కూడా నడుస్తా ఉంది. దీనికి సంబంధించి మరి ఇంకా ఎవరెవరికి నోటీసులు ఇస్తారు, కొంతమంది కీలక వ్యక్తులకు నోటీసులు ఇవ్వబోతున్నారు అనేది కూడా నిన్న టీపీ సజ్జనార్ చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. దాంట్లో భాగంగా కేసీఆర్ కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. కవితకి, ఎందుకంటే ఆమె ఓపెన్ గానే చెప్పారు నా ఫోన్ ట్యాప్ అయిందని. సో ఆమెను కూడా విచారించి ఆమె స్టేట్మెంట్ తీసుకొని ఆమెను సాక్షిగా తీసుకునే పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి అమూల్య. ముఖ్యంగా ఇంకా కొంతమంది కీలక నేతలు ఎవరైతే అప్పటి మంత్రి శాఖలో చేసినటువంటి కొంతమంది నాయకులకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. వాళ్ళని కూడా ఇంటరాగేట్ చేసే అవకాశం అయితే ఉంటది. ఏదేమైనప్పటికీ కేసీఆర్ కు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ముఖ్యంగా హరీష్ రావు సంబంధించి పెద్ద అంటే కేసీఆర్ తర్వాత లీడర్ హరీష్ రావును విచారించిన తర్వాత ఇప్పుడు కేసీఆర్ కూడా ఇది జరగబోతుంది అనేది మహేష్ కుమార్ గౌడ్ లీక్ ఇచ్చారు. అలాగే దాంతో పాటు రామ్మోహన్ రెడ్డి కూడా లీక్ ఇచ్చిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఇవన్నీ చూస్తే గనక కేసీఆర్ కి ఎట్లాగైనా నోటీసులు ఇస్తారనేది అయితే విచారణకు పిలుస్తారు. బీఆర్ఎస్ దీనిపైన అధికారికంగా స్పందించిందంటారా? ఎస్, ఇదంతా ఇప్పటికే బీఆర్ఎస్ వర్షన్ ఒకటే. ఫోన్ ట్యాపింగ్ లో మీరు 2 సంవత్సరాలు అవుతుంది. సో ఇప్పటి వరకు ఏం చేశారు, దాని పురోగతి ఏంటి, ఇదన్నీ ఫేక్ కేసులు, మీ వల్ల కాదు, మీరు ఓన్లీ డైవర్ట్ చేసే రాజకీయాలు చేస్తున్నారు, డైవర్టిక్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఈ కేసులు కాళేశ్వరం కేసు కావచ్చు, అలాగే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, ఈ కార్ రేస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉట్టి ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే ఈ కేసులను బయటకు తీసుకొస్తా ఉన్నారు. దాని తర్వాత సద్దుమణిగిపోతుంది. ఎలక్షన్స్ కోసం మా మీద బురద చల్లడానికి ఇవన్నీ కూడా చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు చెప్తా ఉన్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కేసీఆర్ కి నోటీసులు వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే హరీష్ రావుని పిలిచిన తర్వాత సో ఆయనకి అంటే బీఆర్ఎస్ లో సెకండ్ క్యాడర్ లీడర్, ఆయనను పిలిచి విచారించిన తర్వాత కేసీఆర్ కి ఇదంతా తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవన్నీ వ్యవహారాలు ఆయన దృష్టికి వెళ్తాయి కాబట్టి సో ఆయనకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయని కూడా తెలుస్తుంది అమూల్య. రైట్, థ్యాంక్ యూ సతీష్. చూసుకుంటే ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక కీలక మలుపు చోటు చేసుకుందనే చెప్పాలి. మాజీ సీఎం కేసీఆర్ కు త్వరలోనే నోటీసులు అంటూ ప్రచారం నడుస్తోంది. కానీ వార్యమైతే కేసీఆర్ కు నోటీసులు అంటూ లీక్ చేశాడు పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్. విచారణ చేస్తే వేధింపు ఎలా అవుతుంది అంటూ పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో నాతో పాటు రేవంత్ రెడ్డి ఫోన్లను ట్యాప్ చేయించారు అంటూ మహేష్ గౌడ్ తెలిపారు. ప్రస్తుతం చూసుకుంటే నిన్నటికి 7.5 గంటల పాటు ఇటు హరీష్ రావుని సిట్ విచారించడం జరిగింది. దాని అనంతరం ఇటు హరీష్ రావు బయటకు వచ్చేస్తే ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ నేపథ్యంలోనే కీలక అంశాలను అయితే ఆయన బయట పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఎన్నో విషయాలపైన కూడా మీరు దర్యాప్తు చేపట్టాలి అంటూ హరీష్ రావు ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. దీని అనంతరమే ఇటు చూసుకుంటే ఇటు అంటే క్యాడర్ లో మెయిన్ గా రెండో హెడ్ అయిన ఇటు హరీష్ రావును విచారించిన తర్వాత ఇటు కేసీఆర్ కు కీలక నోటీసులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటు కేసీఆర్ తో పాటు కేటీఆర్ కి కూడా నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ వ్యాఖ్యానించినట్టు తెలుస్తుంది.